ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి 11వ మాసం చివరి దినం. 11 మాసాలు ప్రభు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా మరి ఒక చివరి మాసము చివరి దినములో ఆయన కృప ద్వారా మనల్ని మర్చిపోకుండా తన కంటికి రెప్పలా కాచి కాపాడుతూ 11 మాసాలు పూర్తి చేసుకునే కృప దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు. మరి రేపటి దినం నుంచి పునరుత్థాన దినం ప్రత్యేకమైన మాసములోని కూడా అడుగు పెడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడిన జన్మదినాన్ని ఆచరించడానికి ప్రపంచ యావత్తు మరి రేపటి నుంచి సంబరాలు వారి హృదయంలో ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో జీవించటానికి ప్రత్యేకంగా యేసుక్రీస్తును మాత్రమే మనం ఆరాధించాలి తప్ప మరి లోకరీతిగా విగ్రహాల కాదు. ఆత్మలో ఉన్న తండ్రికి యేసుకు మనం ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ గత 11 మాసాలు తన రెక్కల కింద భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు. 2024 ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది నాయన. 11 మాసాలు పూర్తి చేసుకున్నాం. కేవలం అది నీ కృప, నీ కనికరం, నీ కటాక్షం. ఎంతోమంది నాయన నేటి దినాన్ని చూడని వాళ్ళు ఉన్నారు, కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కల్లో మీరు చేర్చినందుకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో గడిపి యోగ్యతకు పాత్రలుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాటను పాడుకుందాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. హీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు.
క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం 20-21 13వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తున్న గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచుగాక. యేసు క్రీస్తు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. అందుకే గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నిత్య కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు. గొర్రెలకు గొప్ప కాపరిగా ఈ లోకానికి పంపబడిన క్రీస్తు తన గొర్రెలను ఏమాత్రము చేయి విడువనివాడు. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టే అంత కూడా ఆయన వెనకంజ వేయని గొప్ప మహా దేవుని కుమారుడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన అలా చేసి ఇలా వెళ్ళిపోవటానికి కాలే, నిత్యమైన నిబంధన సంబంధమగు తన రక్తము ద్వారా, కల్వరి శిలువలో కార్చిన రక్తం అమూల్యమైన రక్తం. అది పాపికి విడుదలనిచ్చే రక్తం, పాపికి ప్రాయచిత్తం కలిగే రక్తం. ప్రతి పాపి ఆ రక్తంలో కడగబడితే, తన పాపములో నోటి ద్వారా ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితే నిత్య నిబంధన చేసిన ఆ నిత్యమైన స్థలములో నేను ఉండటానికి ఈ లోకానికి పంపబడిన క్రీస్తు. ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. అందుకే కొంతమంది సాధువులో ఎవరో అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు, గొర్రెల కాపరి అని హేళనగా. వాక్యం సెలవిస్తుంది, నిజమైన గొర్రెలు తన స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తాయి. ఎందుకనగా వాటిని నడిపించేవాడు నాయకుడు. ఆయన మార్గంలోనే నడుపుతాడు కాబట్టి, ఆయన త్రోవలో నడుపుతాడు కాబట్టి వారు ఎటువంటి తప్పులు చేయరు, ఆ తప్పులకు దూరంగా జీవిస్తారు. వీరికి ఆత్మీయ స్థితి బోధన అర్థం కాదు. గొర్రెల కాపరి గురించి మాట్లాడతారు హేళనగా. ఆ కాపరి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త. మృతి పొంది సమాధిలో లేడు. నేటి దినాన దేవతలు దేవుళ్ళు చెప్పుకునే వారందరూ లోకాన్ని విడిచిపెట్టి
సమాధుల్లో వెళ్ళిపోయే బొక్కలు సైతం నేటికి కనబడవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు దేవుళ్ళుగా దేవతలుగా చలామైన వాళ్ళు, లోకాన్ని వాళ్ళు కూడా ఒక రకంగా చూపించిన వాళ్ళు, నేటికి వారు లేరు. వారు కూడా సమాధి చేయబడ్డారు. కానీ నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభువు సమాధిలో లేడు. సమాధిని సహితము జయించాడు. ఎందుకో తెలుసా? తన సమాధానకర్త మన మీద ఉండటానికి. అందుకే నేను వెళ్తున్నాను, మీకు సమాధానకర్త, ఆదరణకర్త మీ మధ్య నేను వచ్చి వెళుతున్నాను అంటాడు. అందుకే ఇక్కడ గమనించాలి. ఆయన ఏమంటాడు? సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని, మన దృష్టి కాదండి, మనము చెడ్డవారం, మనం మంచివారం అసలే కాదు. మన జీవితమే చెడ్డది, పాపపు జీవితం, పాపపు బ్రతుకు. అయినా మనకు వెలనీయటానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన తరాసులో ప్రతి ఒక్కరిని ఆ యొక్క వెల కొలతనివ్వటానికి వచ్చాడు. పాపులమైన మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. అందరి మీద ఒకే ప్రేమ, అందరి పట్ల ఒకే సమాధానం, అందరినీ తన మార్గంలో నడిపే స్థితికి ఆయన పంపబడ్డాడు. అందుకే ఆయనకు ఏం పేరుంది? సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో, చెడ్డ విషయాలు కాదు, ప్రభును అనుసరిస్తున్నామంటే మంచిది తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, మంచిది బోధించాలి. తాను మంచివాడు కనుక తన బిడ్డలు కూడా మంచివారై ఉండాలి అని, తనలో తన బిడ్డలు మంచివారై ఉండాలని ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను స్థిరపరచును గాక. మరి 11 మాసాలు ముగించుకున్నాం. ఈ వాక్కు మన జీవితంలో నెరవేర్పుగా ఉన్నదా? రేపు డిసెంబర్ మాసం మొదలవుతుంది. లోకం చేసే ఆరాధనలాగా అందరూ చేస్తున్నట్టుగా ఒక ఫెస్టివల్ జరుపుకుంటావా? ఒక నిబంధనలోనికి అడుగుపెట్టు. గొర్రెలకు మంచి కాపరిగా పంపబడిన క్రీస్తు రేపు డిసెంబర్ మాసము నుంచి ఆయన జన్మదినాన్ని ఆచరించడానికి సిద్ధమవుతున్నా నీవు. మరి నీ కొరకు ఆయన మరి నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఆయన నీ కొరకు ఈ లోకంలో నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అంతగా చెప్పాలంటే నీ హృదయంలో ఆయనను ఎన్నుకొనటానికి, నీ హృదయంలో ఆయనను ఆరాధించడానికి అంత ఘనత నీకు ఇచ్చాడు. ఆ యొక్క సమాధాన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు, మృతులలో నుండి లేపబడిన. అందుకే ప్రభువైన యేసు ఆయన గురించి లేఖనాలు ఏమంటున్నాయంటే, ఆయన పుట్టక మునిపే 500-600 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మరి లోకానికి సమాధానకర్తయకు మనకు పంపబడుతున్నాడు. ఆయన మీద భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డాను. ఆయన రాకమునుపే 700 సంవత్సరాల పూర్వమే క్రీస్తు కొరకు లిఖించబడిన గ్రంథాల్లో అద్భుతమైన సాక్ష్యం ఆయన గురించి. అందుకే ఆయన ఈ లోకానికి మరి రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? సమాధానకర్తయగు. సమాధానం లేనివాడు కొక్కులలుగా ఉన్నాడు. డబ్బు ఉంది, ఐశ్వర్యం అంత ఉంది, కానీ సమాధానం లేదు. ఆ దానికి ఉచితంగా సమాధానం ఇవ్వటానికి లోకానికి పంపబడిన దేవుడు. అందుకే ఆయన అంటాడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుటకు, తన దృష్టికి మనము అనుకూలముగా ఉండటానికి మరి యేసుక్రీస్తు ద్వారా మరి లోకానికి మన ప్రభువును పంపబడ్డాడు. మనలో మన జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారంగా ఉండుటకు. చెడ్డ విషయాలు కాదు. యేసుక్రీస్తుని నమ్మినాం, విశ్వసించినామంటే మనలో చెడ్డ అయిపోయి మంచివి ప్రవేశించటానికి. హల్లెలూయా. చెడ్డై మనలో ఉండటానికి కాదు. అక్కడ యేసుక్రీస్తు మనలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో చెడ్డై సమాధి చేయాలి, మంచివి స్వీకరించాలి. దేవుడు మనకు నేర్పింది అది. నీ పాత రోత జీవితాన్ని ఏం చేయాలంటే పాతి పెట్టాలి. నూతనమైన నవీనమైన స్వభావం, అప్పుడే పుట్టిన బిడ్డ స్వభావాన్ని కలిగి నువ్వు జీవించాలి. నువ్వు
40 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 60, 70 ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ నువ్వు అలాంటి స్థితి అనుభవంలోనికి రావాలి. మరి తన దృష్టికి అనుకూలమైన దాన్ని చేస్తూ మనలో జరిగించుతూ ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మరి మిమ్మును స్థిరపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్ అంటాడు. మరి అలాంటి గొప్ప దేవుని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన క్రీస్తు గురించి రోమీలకు రాస్తున్న అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 15వ అధ్యాయం ఒక మాట చూసుకుందాం. 15వ అధ్యాయం 33వ వచనం చివరి వచనమై ఉంది. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. గత 11 హల్లెలూయా 11 మాసాలు 2024 ఎలా వచ్చింది, ఎలా వెళ్ళిపోయిందో అసలు అర్థం కాదు. అప్పుడే 11 మాసాలు అయిపోయాయా, రేపు వచ్చేది డిసెంబరా అన్నంతగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి రోజులు. కానీ నా పరిస్థితి ఏంటి? ఆయన రాకడకు సంసిద్ధంగా ఉంటున్నావా? నీ కుటుంబం, నా కుటుంబం ఆయన రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఉందా? గొర్రెల గొప్ప కాపరి వచ్చాడు, ఆయన ఆరాధించడానికి, మహింపరచడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అందుకే చివరి వచనం ఉంటుంది, సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనందరికీ ఆయన తోడు నీడ ఉండాలి. డిసెంబర్ మాసంలో ఎలాంటి ఆ స్టెప్స్ తీసుకుంటాం నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల తీర్మానం, ఎలాంటి తీర్మానంతో ముందుకు వెళ్తావు? రేపటి దినాన్ని నువ్వు ఎలా ఆహ్వానించుకుంటావు నీ జీవితంలోనికి? ఆ యొక్క ఆ మాసంలో ఏ తీర్మానాల ద్వారా నీ హృదయంలోనికి ఆ మాసాన్ని ఆహ్వానించుకుంటావు? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు అయితే నీకు సమాధానం ఇవ్వడానికి, నీ కుటుంబానికి శాంతి ఇవ్వడానికి, నీ కుటుంబానికి రక్షణగా, రక్షకుడుగా అవతరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? కేవలం ఇల్లు డెకరేషన్, నీ దేహం డెకరేషన్, అది కాకుండా నీ హృదయానికి దేవునికి ఇస్తావా? హృదయం అనే తలుపుని తెరుస్తావా? ఇదిగో నీ తలుపు వద్ద నుండి తట్టుతున్నా అంటాడు ప్రకటన 3లో. ప్రకటన 3:20 అంటాడు, అయ్యా నువ్వు నీ తలుపు దగ్గర తట్టుచున్నాను అంటాడు. నువ్వు తలుపు తీయడానికి సిద్ధంగా ఉన్నావా? రేపటి మాసాన్ని ఏ రీతిగా క్రీస్తు యొక్క ఆ సువార్తను ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన పుట్టిన ఆ జన్మదినాన్ని నువ్వు ప్రకటించడానికి సిద్ధంగా ఉంటున్నావా? గత 11 మాసాలు చివరి డేస్, చివరి ఈ దినాన దేవుడు నీకు ఇచ్చాడు. 30వ తారీఖు దాకా ఆయన రెక్కల కింద నేను భద్రపరిచాడు. అద్భుతంగా దేవుడు తన సన్నిధి కాంతిని కుటుంబం మీద ప్రకాశింపచేశాడు. లోకంలో ఎందరో లోకాన్ని విడిచిపెట్టిపోయారు, కానీ ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు. అర్థమవుతుందా? ఎందుకనే తెలుసా? నీ ద్వారా ఆయన మహిమ పొందాలని. హల్లెలూయా. నీ కుటుంబం ద్వారా ఆయన ఘనత పొందాలని. అందుకే దేవుడు నేను సజీవుగా ఉంచాడు. ఆ దేవాతి దేవునికి మరి కృతజ్ఞతగా సమాధానకర్తయకు దేవుడు మనం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉన్నవాడువు అనువాడువు, నిరంతరం మా కుటుంబాలను ప్రభుత్వం చేస్తున్న గొప్ప దేవుడు నాయన, పరిపాలిస్తున్నావు. ఒక రాజుగా, అయా ఒక కుటుంబ యజమానిగా, అయా ఒక భర్తగా, ఒక భార్యగా, అయా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. 2024 11వ మాసం చివరి రోజు ఈ రీతిగా నీ మధ్యలో నిలబడడానికి, నాయన మాట్లాడడానికి మీరు ఇచ్చిన ధన్యతకి స్తోత్రాలు. లైవ్లో ఎందరెందరైతే పాలు పంపులు పొందారో వారిని అందరినీ ప్రభువ నీ రెక్కల కింద భద్రపరచండి. బలహీనతలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా. ఇదిగో మా ప్రభు శ్యామ్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తూ తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగా మా ప్రభు మరి విశ్వమామ కుటుంబం, విశ్వమామ కొరకే ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉన్నాడు, వృద్ధాపంలో ఉన్నాడు. ప్రభా నీ కృప ద్వారా బిడ్డను రక్షించండి, కాపాడండి నాయన.
అదే రీతిగా బండి విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా నాయన బిడ్డను నిలబెట్టండి. నీ చిత్తము ఆ బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం. తనను, తన కుటుంబాన్ని, నైనా తన యొక్క తల్లిని, తన సతీమణి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా లక్ష్మణ కొరకే ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఆరోగ్యంగా స్తోత్రం. చక్కటి ఆరోగ్యం పొందుకొని తండ్రి నీ రక్షణలోనికి బిడ్డ నీ కళల ద్వారా, దర్శనాల ద్వారా, నీ మెలనైన స్వరము ద్వారా అనేకులతో నువ్వు మాట్లాడిన దేవా, ఈ యొక్క చివరి రోజుల్లోనైనా బిడ్డతో మీరు పలకరించండి. అద్భుతమైన నీ కళలు చూడడానికి సహాయాన్ని దయచేయండి. నీ స్వరాన్ని వినటానికి ఆయన వేగిరపడటానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తనకు అనుగ్రహించిన సతీమణిని బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ రెక్కల కింద భద్రపరచండి ప్రభు. అదే రీతిగా మా ప్రభు మరి బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో దేశ విదేశాల్లో కూడా నాయన ఈ యొక్క వర్తమానాన్ని వింటూ మాతో పాటు అయా మరి యొక్క సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 11 మాసాలనైనా నీ రెక్కల కింద భద్రపరచడానికి స్తోత్రం. ప్రత్యేకమైన మాసంలోనికి మేము అడుగు పెడుతుండగా నీ కృప సన్నిధి మా మీద ప్రకాశింపచేయండి. ఆయా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు నైనా, మరి అక్కడక్కడ వర్షాల ద్వారా, మంచు తుఫాను ద్వారానైనా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఇజ్రాయేల్లోనైనా జరుగుతున్న యుద్ధాలు శాంతి సమాధానంలో నైనా ఉండటానికి సహాయం కలుగునుగాక. ఇజ్రాయేల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్షేమంగా ఆ పట్టణాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. పట్టణానికి ప్రత్యేకత ఉంది నైనా. ఆ పట్టణంలో మీరు నివసించారు, జీవించారు నైనా. ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకత, ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు నైనా కన్నీటి ప్రార్థన చేయమన్నారు ప్రభా. పట్టణాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను నైనా దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ప్రత్యేకంగా మా యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క సీఎంను బట్టి నైనా, తన యొక్క మంత్రివర్గమును బట్టి, ప్రభుత్వంలో అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. తెలంగాణనైనా ఏ రీతిగా ముందుకు తీసుకుని వెళ్ళాలో అలాంటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారి కొరకై ప్రార్థిస్తున్నా, పోలీసు వారి కొరకై ప్రార్థిస్తున్నా, ఆయా ప్రెస్ వారి కొరకై, కార్మికుల కొరకై నైనా, మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నా బిడ్డల కొరకై, డాక్టర్, నర్సులు, ఆయిల కొరకై ప్రార్థిస్తున్నాం. పేషెంట్ల కొరకై ఆయా మొరపెడుతున్నా, వారిని స్వస్థత పరచండి. ప్రత్యేకంగా మా యొక్క కుటుంబాన్ని బట్టి, మా యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. నీ అందు నిద్రించిన మా యొక్క రక్త సంబంధంలో ఉన్న ప్రతి ఆత్మలకు శాంతి సమాధానం దయచేయండి నాయన. ప్రత్యేకంగా మా యొక్క తల్లిగారి కుటుంబ సభ్యులను, తండ్రి గారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. మా మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారము కలిగి ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా నేను ఎక్కడి కింద భద్రపరచండి. మా స్నేహితులను, అయా నా యొక్క క్లాస్మేట్స్ను, నా యొక్క రక్త సంబంధులను నాయన పేరు విడవక ప్రతి ఒక్కరిని ఆదరించి కాపాడమని ప్రార్థిస్తూ, నాన్నలను, వదిలిన బావులను, అనుగరించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభా, బామర్దులను, మర్దులను, వదిన అనుగరించిన కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, మన్మరాలను దీవించండి. నాని యొక్క పేరెంట్స్కై ప్రార్థిస్తున్నాను. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభా బిడ్డలకు చక్కటి డెలివరీని ఇచ్చావునైనా, మరి ఇంకా డెలివరీలో ఉన్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నా. అదే రీతిగా రేపు సాయంత్రం జరగనై ఉంటున్నానైనా ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యం కొరకై ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి అక్కడ ప్రకాశించి ఆయా నూతనంగా బిడ్డలునైనా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఎలాంటి లోటు లేకుండా ప్రభు మీరు ముందుండి జరగవలసిన ప్రతి కార్యం నీ నామములో జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావాలను పొందుకోండి. అదే రీతిగా నాని డూబుకై ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నది, సుసన్న, సాత్విక, జ్ఞానమందు, వయసునందు నీ అందున మనుషుల కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లోని పరిచర్య చేసే బిడ్డను అభిషేకించమని, ఆయా పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలమును, శక్తిని బట్టి వందనం. తన బలహీనతను బలపరచని కాళ్ళ నొప్పులతో తను బాధపడుతుండగా స్వస్థత యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు నిలబెట్టారు. అటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆయా ఉద్యోగంలో తండ్రి మీరు ముందు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మా ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న నాతోటి కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రత్యేకంగా మరి 17వ తారీఖు నైనా క్రిస్మస్ జరపాలని డిపోలో ఆలోచన కలిగి ఉన్నాం ప్రభా. అది నీ చిత్తంగా, నీ అనుసారంగా జరుగుటకు ఆ యొక్క అద్భుతమైన కార్యము
కని విని అనగని రీతిలో అటు ఆశ్చర్యమైన కార్యము డిపోలో జరుగుటకు సహాయాన్ని దయచేయండి. డిఎం పర్మిషన్ ఇవ్వటానికి ప్రతి ఒక్కరునైనా మరి వర్కర్స్ ముందుకు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో వారి కలిసిన సహాయాన్ని ముందుకిచ్చి ఆ కార్యక్రమంలో ముందుండటానికి సహాయ కృపను దయచేయండి. ఉషాగూడ డిపోలో ఉంటున్న క్రైస్తవ బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాయన. ప్రత్యేకంగా పాలిచ్చి వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు జన్మదిన జరుపుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగం లేక నైనా గర్భఫలము లేక అయా వివాహాలు జరగక అటు బిడ్డల కోరికలను ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాదం దివ్యలను మెండుగా దయచేయండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులతో, అరికాల నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఈ రాత్రికాల ఆశీర్వాద దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కనుని సహావసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిలై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.